నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. పీఠంలో ఖచ్చితంగా చిత్తా నక్షత్రం వచ్చిన రోజుని ఎటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టరు. చిత్తా నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీపాద వల్లభుడు నక్షత్రం, ఆయన జననం తీసుకున్నటువంటి నక్షత్రం. ఆ నక్షత్రం నిజంగా పుణ్యం చేసుకుంది కదక్క. ఆయన ఎంచుకొని జన్మించిన నక్షత్రం. ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. కొన్ని నక్షత్రాలు ఇట్లా ఉన్నాయి. రైట్. అయితే శ్రీపాద శ్రీవల్లభుడికి సంబంధించిన ఈ చిత్తా నక్షత్ర పూజ అనేది విశేషంగా చెప్తాను, ప్రేక్షకులు కూడా వాళ్ళు సొంతంగా కూడా చేసుకునే విధానం చెప్తాను అని చెప్పి మీరు అనడం జరిగింది. మరి దాన్ని వివరిస్తారక్క? తప్పకుండా పద్మిని. ఎప్పుడైనా సరే ఎవరైనా కూడా ఈ చిత్తా నక్షత్రం పూజ చేయటం వల్ల వాళ్ళకి కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి కావాలన్నా, సంతానం కావాల్సిన వాళ్ళు సంతానం కావాలన్నా, అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడాలన్నా, కుజగ్రహానికి సంబంధించిన ఎటువంటివైనా, అలాగే ఈ భూ వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళైనా, లేదా భూమి ద్వారా లాభాలు రావాలనుకున్న వాళ్ళైనా, లేదా సొంతింటి కళ నెరవేరాలన్నా కూడా ఈ చిత్తా నక్షత్రం పూజ ఇట్స్ అ స్టార్ ఆఫ్ ఆపర్చునిటీ అని అంటారు. దాని పేరే స్టార్ ఆఫ్ ఆపర్చునిటీ అనమాట, చిత్తా నక్షత్రం. అది శ్రీపాద శ్రీవల్లభులకి సంబంధించినటువంటి నక్షత్రం. ఎవరైతే సంవత్సరంలో 12 సార్లు వస్తుంది, 12 నెలల్లో చిత్తా నక్షత్రం, ఆ సంవత్సరం అంతా కూడా చిత్తా నక్షత్రం మొదలుపెట్టి, ఒకవేళ ఈ వైశాఖ మాసంలో చిత్తా నక్షత్రం నుంచి మొదలు పెడితే మళ్ళీ వచ్చే వైశాఖం వరకు చేయాలి. 13 అయిపోతాయి, ఎందుకంటే అధిక జ్యేష్టం ఉంది కాబట్టి. అలా ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, కానీ 12 మాత్రం కంప్లీట్ అవ్వాలన్నమాట. 12 అంటే 3 సంఖ్య, మళ్ళీ గురు సంఖ్య వచ్చింది కదా, అందుకే 12 అని చెప్పారు. చేయాలి. చిత్తా నక్షత్రం రోజు చక్కగా తలార స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి శ్రీపాద వల్లభుని ఫోటో పెట్టుకొని స్వామికి చక్కగా గంధం బొట్టు, గంధం అంటే చాలా ఇష్టం, గంధం సమర్పిస్తే స్వామి వెంటనే మన ఇష్టకామ్యాలు నెరవేరుస్తారు. గంధం బొట్టు పెట్టి, అలాగే దీపం, పసుపు రంగు ఒత్తులతో దీపం పెట్టి అందులో చక్కగా యాలుకలు, లవంగాలు వేయండి. సుగంధ ద్రవ్యాలంటే కూడా స్వామికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఏవి ఇష్టమో స్వామికి కూడా అవే ఇష్టం. అవి వేసి దీపం పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి గోధుమ హల్వా నైవేద్యంగా చేయండి. స్వామికి చాలా ఇష్టం గోధుమ హల్వా. ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మమ్మ గారు కూడా గోధుమ హల్వా చేసి పెట్టేవారు స్వామికి, నేతితో. అది కూడా గోధుమ హల్వా తయారు చేసుకొని చిత్తా నక్షత్రం రోజు కూర్చొని శ్రీపాద శ్రీవల్లభుని అష్టోత్తరముతో పూజించండి. పసుపు రంగు పుష్పాలతో అష్టోత్తరంతో. అలాగే శ్రీపాద శ్రీవల్లభుని సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే శ్రీపాద రాజాష్టకము, శ్రీపాద వల్లభులకి సంబంధించిన స్తోత్రాలన్నీ. ఇవన్నీ మా వల్ల కాదు అని అంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, లేదా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, ఇదైనా కానీ మీరు జపం చేసుకోవచ్చు. ఒకవేళ మాకు అలా రావట్లేదు, మాకు ఇంత స్తోత్రాలు చదవటం రాదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. లేదంటే చక్కగా సిద్ధమంగళ స్తోత్రం అందరికీ నేర్పించాము, సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకోండి 11 సార్లు చిత్తా నక్షత్రం రోజు. శ్రీపాద శ్రీవల్లభుని అష్టోత్తరము చేసుకోండి. అలాగే అష్టోత్తరంతో ఎక్కువ స్వామికి నేను ఏం చెప్తానంటే పసుపుతో చేయండి అని చెప్తాను. ఓకే. పసుపు అంటే చాలా ఇష్టం, పసుపు రంగుని. పసుపుతో మీరు అక్కడ కాయిన్ పెట్టుకోండి. శ్రీపాద వల్లభుని కాయిన్ ఉంటే కాయిన్ మీద పసుపుతో అష్టోత్తరం చేసుకోండి. తర్వాత స్నానం చేసే నీటిలో ఆ పసుపు వేసుకొని స్నానం చేయండి. ఆ పసుపు వేసుకొని స్నానం చేయండి. అలాగే మీ ఇంటి దగ్గర మేడి మొక్క ఉన్నా లేదా లేకపోతే తెచ్చిపెట్టుకోండి. చిత్తా నక్షత్రం రోజు ఆ మేడి మొక్కకి పూజించండి. చక్కగా పసుపు రాయండి, గంధం రాయండి, కుంకుమ బొట్టు పెట్టండి, అక్కడ నేతి దీపం వెలిగించండి. చక్కగా 3 ప్రదక్షిణలు చేసుకోండి, చాలా ఎక్కువ అవసరం లేదు. దాన్నే శ్రీపాద వల్లభులుగా భావించండి. అలా చేయటం వల్ల కూడా మీ దోషాలు అనేవి తొలగిపోతాయి, అనుకున్న పని జరుగుతుంది. అయితే ఏడు సూతకంలో ఉన్న వాళ్ళు మరి 12 నెలలు చేయొచ్చా? ఏటి సూతకంలో ఉన్న వాళ్ళకి పనికిరాదు, మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. చిత్తా నక్షత్రం ఉన్న రోజు ఎప్పుడు వస్తుంది అని అంటే నెలకు ఒక మారు వస్తుంది కాబట్టి పంచాంగం లేకపోతే క్యాలెండర్స్ చూస్తే తెలిసిపోతుంది. అవును, నెలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడు పొద్దున పూట చేయాలక్క, లేకపోతే పొద్దున పూట చేస్తే మంచిది చిత్తా నక్షత్రము.
మంగళవారంతో వచ్చిన చిత్తా నక్షత్రం ఇంకా మంచిది. అలాగే గురువారంతో వచ్చిన చిత్తా నక్షత్రం కూడా చాలా మంచిది. ఆదివారంతో వచ్చిన చిత్తా నక్షత్రం కూడా చాలా మంచిది. అద్భుతం. మధ్యలో ఒకవేళ అడ్డొచ్చింది అనుకోండి, చిత్తా నక్షత్రానికి అడ్డొచ్చింది అనుకోండి, ఎట్లా? మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఆ నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకో నెల ఎక్స్ట్రా చేయాలి. ఇప్పుడంటే అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఒకవేళ మధ్యలో ఏమైనా అడ్డొచ్చినా కూడా ఇది కంటిన్యూ చేసేసి. ఉపవాసం ఏమైనా ఉండాలా? ఉపవాసం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. స్వామికి ఇష్టమైన నైవేద్యం చేసుకొని పెట్టుకోవచ్చు. చక్కగా మీరు స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే స్వామి నామజపం చేసుకోండి. స్వామితో మాట్లాడండి. మీ యొక్క సమస్య చెప్పుకోండి. మీ యొక్క కోరిక చెప్పండి. అప్పుడు తప్పకుండా ఆ చిత్తా నక్షత్రం రోజు చేసిన పూజ వల్ల మనకుండే గ్రహ దోషాలు తొలగిపోతాయి. కుజగ్రహ దోషం అనేది తొలగిపోతుంది ప్రధానంగా. మళ్ళీ చిత్తా నక్షత్రానికి అధిపతి కూడా కుజుడే. అందుకే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఆ పూజ చేయమని స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన చరితామృతంలో మనకు తెలియజేశారు. ఎవరైతే చిత్తా నక్షత్రం రోజు నన్ను పూజిస్తారో వాళ్ళకి కుజగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి. వాళ్ళు ఏదైతే కోరిక కోరుతున్నారో ఆ కోరిక నెరవేరుతుంది అని కూడా స్వామి చెప్పారు. రైట్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. స్వామితో చాలా కనెక్టెడ్గా ఉంటారు. ఏదైనా స్వామి మీ జీవితంలో చేసిన మెరాకిల్ ఏదైనా క్లుప్తంగా తెలియజేయండి. బోల్డ్ అని ఉంటాయి పద్మిని. రీసెంట్గా జరిగిందని చెప్తాను. అక్షయ తృతీయ రోజు ఎలాగైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అందరికీ అక్షయ పాత్రలు పూజించి అందచేయాలి. మన భక్తులకి, పీఠంలో ఉండే భక్తులకి, దత్త భక్తులకి అని తీసుకెళ్ళి అక్షయ పాత్రలు పూజ చేయడానికి వెళ్ళాను కొల్హాపూర్. అక్షయ తృతీయ రోజు వెళ్తే కరెక్ట్గా గుడికి దగ్గరికి వస్తుంటే కార్ పంచర్ అయింది. ఇదేంటి ఎప్పుడు అవ్వలేదు, అయింది అంటే అది ఆయన ప్లాన్ అని తర్వాత అర్థమైంది. అప్పుడు ఆటోలో వెళ్ళిపోయాము. నేను ఇంకొక ఇద్దరు, మాధవిను, ప్రేమ అని ముగ్గురం కలిసి ఆటోలో వెళ్ళాం. నేనేమో పోట్లీ బ్యాగులు కోసం చూస్తున్నాను గుడిలోకి వెళ్ళక ముందే. ఉంటే ఇంకొన్ని మిగిలినవి కూడా వేసి అవి కూడా అమ్మవారి దగ్గర పెడితే ఇంకొన్ని ఎవరైనా అడిగితే మనం చెయ్యొచ్చు కదా అమ్మవారి దగ్గర మనం పూజించినవి అని. అక్కడికి వెళ్ళి అది వెతుకుతుంటే అది దొరకకుండా దత్తాత్రేయ స్వామి దొరికారు ఆ షాప్లో. ఆయన నన్ను చూస్తున్నట్టే పిలిచినట్టే అనిపించింది. నా పక్కన ఉండి ప్రేమ చూడండి దత్తుడు ఎంత బాగున్నారు అని అంటే వెళ్ళాను. ఫస్ట్ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ పిలిచారు. అంత తొందరగా కాదు కదా ఆయన లీలలు. మళ్ళీ వెనక్కి వెళ్ళాను. వెళ్ళి ఎంత ఈ విగ్రహం ఇంకా ఆయన వచ్చేస్తారు మన దగ్గరికి అని అనిపించింది. 17,000 అన్నారు. 17,000 పంచలోహాలు దత్తాత్రేయ స్వామి. ఎంత ఉన్నాడక్క? ఇంత ఉంటారు. అద్భుతం. 17,000 నా దగ్గర లేవు. 13,000 ఉన్నాయి బ్యాగ్లో. నేను ప్లాన్ చేసుకోలేదు. ఆయన్ని కొనాలని రాలేదు. నా దగ్గర ఉంది. ఆయన వదిలి వెళ్ళలేకపోతున్నాను నేను. ఆయన వస్తాను అంటే 13,000 పైన వేసి ఇవ్వండి అంటే ఇచ్చాను. వెంటనే వచ్చేసారు దత్తాత్రేయ స్వామి. వచ్చిన తర్వాత గుడిలోకి వెళ్ళాం. ఆయన ఎత్తుకొని వెళ్ళాం గుడిలోకి. వెళ్ళిన తర్వాత మాతో పాటు వచ్చిన ఇద్దరు కనబడలేదు. ఎక్కడున్నారు అని వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే దత్తుడు గుడి దగ్గర ఉన్నాము రమ్మన్నారు. స్వామిని ఎత్తుకొని వెళ్ళాం. అంటే ముందు అమ్మవారి దర్శనానికి వెళ్ళనివ్వకుండా ఆయన పిలిపించుకున్నారు ఆయన దర్శనానికి. అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయము అమ్మవారి పక్కనే అక్కడికే భిక్షకు వస్తారనమాట. అక్కడ ఆ గుడిలో పూజారి ఉండి ఈ శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంకి తీసుకెళ్తున్నానండి అంటే, అయ్యో దత్తుడు రావటం మీకు అక్షయ తృతీయ రోజు ఎంతటి విశేషమో తెలుసా, ఆయన రావాలనుకున్నారు మీరు అనుకోలేదని స్వామి దగ్గర పూజించి ఇచ్చారు. చక్కగా కొబ్బరికాయ అన్ని పువ్వులతో సహా తిరిగి నా ఒడిలో పెట్టారనమాట. ఇలా అందించారు. చాలా ఆనందం వేసింది. ఆయన దర్శనం వెళ్ళి అక్కడ పూజ చేసుకునే వరకు అమ్మవారి దర్శనం చేసుకోనివ్వలేదు స్వామి. వెంటనే మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారి దండ స్వామికి వేశారు. అంటే ఇదంతా కూడా స్వామి లీల. ఆయన రావాలనుకున్నారు. నేను ఆయన్ని ఆ రోజు కొంటానని అనుకోలేదు. కొల్హాపూర్ వెళ్తాను, అమ్మవారి దర్శనం చేసుకుంటాను, వస్తాననుకున్నాను. ఈ విధంగా లీల అక్షయ తృతీయ రోజు ఇప్పుడు పీఠంలో పెట్టాను. మన పీఠానికి రావటము చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఎన్ని లీలలో చెప్తే ఎన్నెన్నో అసలు తరగమన్నమాట. టైం సరిపోదు, అన్ని లీలలు ఉంటాయి. ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఆయన ఖచ్చితంగా ఆయన ప్రేమను కురిపించడం మనం చూడొచ్చు. దానికి సాక్షి నేనే. ఎన్ని క్షేత్రాలు తీసుకెళ్తూ ఉంటారు, ఎన్ని యాత్రలు తీసుకెళ్తూ ఉంటారు. చార్ధాం కూడా వెళ్ళబోతున్నాను. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. తప్పకుండా పద్మిని, మీ అందరి కోసం కూడా అక్కడ ప్రార్థిస్తాను. మీ అందరికి కూడా అంతటి అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటాను. తప్పకుండా అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.